ఇక్కడ ఈరోజు టాక్ ఆఫ్ ద కంట్రీ అయింది ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే అసలు ఎవరు ఈ విధంగా ఊహించలేదు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణము రేపు 22వ తారీఖున ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప వేడుక, అంటే చిరకాల వేడుక. అందువల్ల ఆ వేడుకని అందరూ కూడా ఎవరు మట్టుకు వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా నిర్వహించుకునే విధంగా ఉన్నారు. పోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కేవలం అక్కడ చేరుకున్నటువంటి రామ భక్తులు ఏదైనా రాముడు వారి ఫోటో కానీ ఆ శాలువులు కానీ ఇంకేమైనా రాముడికి సంబంధించినటువంటి వస్తువులు తాలూకు అమ్మకాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక మార్కెట్ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. మరొక విశేషం ఏమిటంటే ఇక రామ అంటే ఆ మందిర ప్రతిష్టాపనకు ముందు రాములు వారు అంటే చూపించినటువంటి నిదర్శనాలు వానరమోక రావడం, ఊడిసలు రావడం, జాంబవంతులు రావడం, గరుత్మంతులు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఆంజనేయ స్వామి కూడా నిదర్శనం చూపించడం, అలాగే మేఘాలు రామ మందిరం మీదేమో గొడుగు పట్టడం ఇత్యాది అద్భుతాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవి యాదృచ్ఛికమా భగవంతుడి సృష్టి? మనం సైన్స్ జోలికి పోవద్దని, కానీ మనం ఆస్తికులం గనక, అంటే నేను ముఖ్యంగా ఆస్తికుని గనక, రాముడంటే రామ మందిరం లేనటువంటి పల్లెటూరు ఉందా? 4 కొంపలు ఉంటే అక్కడ రామ మందిరం ఉంటుంది, 5వ కొంపగా. అందువల్ల అంత పాతుకుపోయింది రాముని తాలూకు జీవితం ఎటువంటిదైతే, రాముని తాలూకు జీవితం ఎటువంటిది అని అడిగితే ఈ ప్రపంచంలో భాషలతో సంబంధం లేకుండా కుటుంబ వ్యవస్థ ఎంతకాలం సజీవంగా ఉంటుందో ఈ కుటుంబ వ్యవస్థకి నిలువెత్తు నిదర్శనం రాముడి తాలూకు మానవ జీవితం. ఆయన మానవుల్లాగే ప్రవర్తించాడు, మానవులకే మార్గదర్శి అయ్యాడు, మానవుడి తాలూకు ధర్మాలకి పెద్ద దిక్సూచిగా మిగిలిపోయాడు అన్నమాట. ఇక్కడ ఇటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాయండి చెప్పండి. తెలంగాణ నుంచి 1265 కేజీల లడ్డును తయారు చేశారు. తెలంగాణ నుంచి లడ్డు తయారు చేశారు. తెలంగాణ నుంచి రాముని పాదుకులు తయారు చేశారు. అలాగే తెలంగాణ నుంచి చాలామంది కూడా భక్తులు రామునికి ఎన్నో వేల అంటే బహుమతులు ఇచ్చారు. ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయం కాదు, బీజేపీకి సంబంధించిన విషయం కాదు, కేవలం రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన విషయం. అయితే మరి ఆంధ్ర వాళ్ళు ఏం చేశారయ్యా? మొత్తం ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎంతమంది వస్తారో అంతమందికి ఉచితంగా భోజనం పెట్టే విధంగా 50 కోట్ల రూపాయలని ప్రభాసు వారికి కానుగ్గా ఇచ్చాడు. తర్వాత ఆంజనేయ స్వామి అంటే విపరీతంగా భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తను ఇన్ని అంటే కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అంటే అనుభవిస్తున్నప్పుడు కూడా తను ఒక 50 కోట్ల కానుకని ఇవ్వడం అన్నది మోదీ గారు కూడా ఆ టీవీలో ఆయన దానం చేసేటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి ఫోటో బాగా వైరల్ అయింది అన్నమాట. అంటే ఆంధ్రులు మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే కేవలం ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులు ఇంకా కొన్ని కానుకలు నేను చెప్పలేకపోతున్నాను. అంటే మన ఆంధ్రదేశం నుంచి వెళ్ళే కానుకలు ఇంకా బయటపడిన కానుకలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అలాగే 10 టన్నుల కానుకల్ని నేపాల్ నుంచి సీతమ్మ వారికి సారిగా తీసుకుంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటి సందర్భంలో ఎవరైనా ఇది
రాజకీయంతో పోల్చడం అన్నది నేను అది నేనే కాదు, ఎవరైనా కొంచెం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయన్నమాట. రాజకీయానికి, రామ మందిర ప్రాణ ప్రతిష్టకి, రాముని ప్రాణ ప్రతిష్టకి ఏ సంబంధం లేదు. నేను వెళ్ళను అనే స్టేట్మెంట్ అవసరం లేదు. నిర్ణయించుకో, ఉండిపో. నీకు ప్రాప్తం ఉంటే వెళ్తావు, ప్రాప్తం లేకపోతే వెళ్ళవు. దీన్ని రాజకీయంతో ముడిపడొద్దు. రాముని ప్రాణ ప్రతిష్ట రాజకీయాలతో ముడిపెట్టొద్దు అన్నది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను అనమాట. అందువల్ల ఇక్కడ రామమందిర రామ రాముని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా మీరు అంటే రాముడి తాలూకు ఆ శక్తి సంపదలు, రాముడి తాలూకు ఆదర్శవంతమైన జీవితము, రాముని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీ జీవితాన్ని బాగు చేసుకోవడం, ఇవన్నీ మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆచరణగా తీసుకోవాలి, ఆచరించాలి. కానీ మిగతా వాటి జోలికి వెళ్ళడం మాత్రం సముచితం కాదని నా ఉద్దేశం.